పేట ప్రతి ఒక్క దేవుని బిడ్డకి సంఘమునకు మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవదేవుడు మరి నిన్నటి కాల సమయంలో ఆది కాండము గురించి మనకి దాని యొక్క విశిష్టత, దాంట్లో ఉన్న పరిచయం, దాంట్లో ఉన్న వ్యక్తులు, జరిగిన సందర్భాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ దినమందు రెండో పుస్తకమైన 66 పుస్తకాల్లో రెండో పుస్తకమైనటువంటి నిర్గమాకాండం గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకని నిర్గమకాండము యొక్క పేరు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆనాడు 4వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈజిప్ట్ పాలస్తీన్ యొక్క రాజు అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆ యొక్క రాజు 12 గోత్రముల నుండి 6 చొప్పున మరి 72 మంది పెద్దలను కూర్చోబెట్టి హెబ్రీలో నుండి గ్రీకులోకి యొక్క సమక్షంలో ప్రియమంతుడు పెడతాను సంగమా ఆ 70 మందిని ఆ పెద్ద సభ అంటది. దాన్ని సెక్టోవిజన్ అని అన్నారు. అంటే ఇక గ్రీక్ భాషలో ఎక్సోడస్ అంటారు ఈ యొక్క నిర్గమకాండాన్ని. అదే ఎక్సోడస్ అనే పేరుతో తెలుగులో నిర్గమము, వెడలిపోవడం, నిష్క్రమించడం, బయటికి వెళ్ళడం అని అర్థాలని దేవాదేవుడు చూపిస్తున్నాడు. అంటే ఎక్సోడస్ అనే గ్రీక్ పదము నుండి ఈ నిర్గమము అంటే నిర్గమకాండము అనే పేరుని ఆ దినాలలో మరి ఆ 72 మంది వ్యక్తులు అంటే 12 గోత్రాల యొక్క వ్యక్తుల మధ్యలో ఈ యొక్క పేరుని పెట్టడం జరిగిందంట. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క దినాల్లో 12 గోత్రాలు అంతమంది పెద్ద మంది కూర్చోవడం అదే ఫస్ట్ టైం. అందుకని దాన్ని సెక్టోవిజన్ అని తెలియపరుస్తున్నారు వ్యక్తులు. అలాగే నిర్గమకాండము రచించినది మరి మోషే అని మరి దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవాదేవుడు తెలియపరుస్తాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనంలో తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి. చూడండి ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవాదేవుడు. అంటే మోషే యొక్క మాటలను వ్రాసిన తర్వాత ఉదయమందు లేచిన తర్వాత యొక్క విధానాన్ని రాసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన తెలియపరుస్తున్నాడు 17వ అధ్యాయము 14వ వచనంలో, ఇదే నిర్గమకాండ 17వ అధ్యాయం 14వ వచనంలో తెలియపరుస్తుంటాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చూడనండి దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు మోషేకి ఈ మాటలు వ్రాసి యెహోషువకి వినిపించుము అని మోషే ద్వారా మరి తెలియపరుస్తున్నట్టు. అంటే నిర్గమకాండం రాసిన ఉదాహరణ కూడా దీంట్లో చూస్తూ ఉంటాం. అలాగే నిర్గమకాండంలోని మరి 34వ అధ్యాయం 27వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. చూడండి 34వ అధ్యాయము 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేస్తున్నాను. చూడనండి దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క పలకల మీద వ్రాసిన 10 ఆజ్ఞల తర్వాత దేవాదేవుడు ఎమ్మట్లో తెలియపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క మాటల ద్వారా ఈ రాసిన వాక్యాలను బట్టి నీతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ నేను నిబంధన చేసుకొనుచున్నాను అంటే తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క మాటల ద్వారా ఈ 3 ఉదాహరణల ద్వారా దేవాదేవుడు ఇంకా ఉన్నాయి. వీటి ద్వారా మరి మోషేని ఈ నిర్గమకాండం రాసినట్టు దేవాదేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్లాగే యోహాను సువార్తలో కూడా ఉండిద్ది. 1వ అధ్యాయం 45వ వచనం తెలియపరుస్తాడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. చూడండి ఈ యొక్క లేఖనాల ద్వారా మోషే ఆ యొక్క విధానంలో కూడా తెలియపరుస్తూ ఉంటుంది మోషే రచించాడని. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో తెలియపరుస్తూ ఉండిద్ది. సేమ్ అదే వాక్య నిర్గమకాండంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటను తెలియపరుస్తున్నాడంటే ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ యొక్క లేఖనాలు రాసింది, ఈ యొక్క అధ్యాయం రాసింది, ఈ యొక్క
పుస్తకాలు రాసింది మోషే అని మనకు తాను పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఈ యొక్క నిర్గమకాండం అన్నది ఎన్ని సంవత్సరాల చరిత్ర అంటే 1440 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాల మధ్యలో జరిగిన కాలము ఈ నిర్గమకాండంలో రాయడం జరిగింది. అంటే ఈ 40 సంవత్సరాల యొక్క విధానాన్ని నిర్గమకాండంలో రచించాడు పరిశుద్ధాత్మ దేవుడు, మోషే ద్వారా రచించాడు. అయితే ఈ యొక్క 40 సంవత్సరాలు అంటే అరణ్యంలో ప్రయాణం చేసిన దినాల్లోనే ఈ యొక్క నిర్గమకాండము కూడా వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆది కాండము కూడా మరి అరణ్యంలోనే వ్రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ అది 2500 చరిత్రను కలిగి ఉంది ఆది కాండము. అయితే ఈ యొక్క విధానం మాత్రం 40 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. 40 సంవత్సరాలు అంటే 1440 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలు లెక్కిస్తే 40 సంవత్సరాలే చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఈ యొక్క నిర్గమకాండము యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడటం, అలాగే ఇశ్రాయేలు కానాను యాత్ర ఎలాగా వెళ్ళే విధానాన్ని, అలాగే ఎలాగ వెళుతున్నారు అన్న విధానాన్ని చూపించడం, అలాగే ప్రధాన పాత్రధారుడైన మోషే యొక్క విధానాన్ని తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నిర్గమకాండాన్ని రచించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు వలె మనం కూడా సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎలాగ నడిచినాయి, దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడు, దేవుడు ఎటువంటి తెగులు తెచ్చాడు, దేవాదేవుడు మరి ఎలాగ నడిపించాడు, ఎలాగ గొప్ప కార్యాలు చేశాడు, ఎలాగ యుద్ధాలు గెలిపించాడు అన్న విధానాన్ని ఎందుకు రచించాడు అంటే మనం ఇప్పుడు జీవిత కాలంలో మనం అటువంటి ఎదుర్కోపోతున్నామని, కాబట్టి సమాధానం కలిగి ఉండండి అని, నేను మీ పక్షాన వ్యాజ్యమాడతానని దేవాదేవుడు ముందుగానే ఈ యొక్క వాక్యాల్ని మనకు ఉదాహరణకు లిఖితపరచడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నిర్గమకాండంలో అధ్యాయాలు చూసేసరికి 40 అధ్యాయాలను పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. అలాగే ఈ యొక్క 40 అధ్యాయాల్లో 1212 వచనాల్ని పరిశుద్ధాత్మ దేవుడు రచింపచేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అధ్యాయాలు ప్రేమించబడిన సంగమా, ఈ యొక్క 40 అధ్యాయాలు 2 భాగాలు చేసినట్లయితే 1 నుండి 18 అధ్యాయాల వరకు మొదటి భాగంగా, 19 నుండి 40 అధ్యాయాలు రెండో భాగం చేసినట్లయితే 1 నుండి 18 అధ్యాయాలు మాత్రం ఇశ్రాయేలు ఐగుప్తు నుండి చెరలో నుండి యొక్క బానిసత్వం నుండి విడిపించబడటం, అలాగే సీనాయి పర్వతము వరకు వచ్చే విధానాన్ని 1వ అధ్యాయం నుండి 18 వచనాలు చూడగలం. అంటే ఐగుప్తు యొక్క చెరలో నుండి ఎలాగ విడిపించబడ్డారు, ఎటువంటి తెగులు దేవదేవుడు తెప్పించాడు, ఎలాగ మరి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు, ఎలాగ యొక్క జీవితం సాగింది, సీనాయి పర్వతం వరకు ఎలాగ వెళ్ళారు అన్నది పరిశుద్ధాత్మదేవుడు 1 నుండి 18 అధ్యాయాల వరకు చూపిస్తున్నాడు. అలాగే 19 అధ్యాయం నుండి 40 వచనాల వరకు సీనాయి పర్వతం వద్ద జరిగిన సంఘటన, అక్కడ నుండి కానాను యాత్ర వరకు ఎటువంటి సంఘటనలు జరిగినాయి, ఎటువంటి విధానాలు జరిగినాయి, ఎలాగ గమ్యాన్ని పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ఎలాగ నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎలాగ దేవుడు అద్భుతం చేసుకుంటూ వచ్చాడు, ఎలాగ గొప్ప కార్యం చేసుకుంటూ వచ్చాడు అన్నది 19 అధ్యాయం నుండి 40 వచనాల వరకు మనం చూడగలం. అయితే ఈ 2 భాగాలను ఇంకా మనం సూక్ష్మం తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని భాగాలు చేద్దాం. 7 భాగాలుగా ఈ 2 భాగాలను ఇంకా 7 భాగాలు చేద్దాం. 1వ భాగంలో 3 భాగాలుగా, అలాగే 2వ యొక్క పాటలు 4 భాగాలుగా విభజించినట్లయితే మొదటి అధ్యాయం వరకు ప్రేమంజబడి దేవుని సంగమా, ఐగుప్తు రాజ్యంలో ఇశ్రాయేలు దుస్థితి, వాళ్ళ యొక్క బాధ, శ్రమ, వేదన గురించి 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అంటే ఐగుప్తుల యొక్క విధానాల బానిసత్వంలో ఎందుకు అసలు ఆ బానిసత్వంలోకి వెళ్ళారంటే కారణం ఏంటంటే ప్రేమంజబడి దేవుని సంగమా, ఆనాడు మరి యాకోబు ఉన్న ప్రాంతంలో కరువు రావడం వల్ల యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు మరి మరణమైపోయి తర్వాత ఆ యొక్క సమాజము, ఆ యొక్క ప్రజలు విస్తృతం అయిపోయారంట. వచ్చిందైతే 70 మందే, కానీ అయ్యింది మాత్రం దాదాపు లక్షల్లో కొలది మరి సంతానం విస్తరింప చేయబడటం జరిగింది. ఎందుకంటే అబ్రాహాముతో వాగ్దానం చేశాడు కదా, మీ యొక్క సంతానము ఇస్రాయేలు వల్లే అవుద్ది, మీ సంతానం భూమిని స్వతంత్రించుకునిద్ది, మీ సంతానము భూమిని పండించిద్ది, అభివృద్ధి చెందిద్ది అని అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అలాగే
యాకోబుకు వాగ్దానం చేశాడు, అలాగే నోవాకు కూడా అదే వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంత శ్రమ వచ్చినా కానీ వాళ్ళు బాధలు పెట్టే కొలత ఐగుప్తీయులు, ఆ యొక్క ఫరో రాజు అటువంటి వ్యక్తి మరి బాధలు పెట్టే కొలది, శ్రమలు పెట్టే కొలది వాళ్ళు విస్తృతంగా విస్తరించడం జరుగుతూ ఉందంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, మనం ఎంత బాధలో ఉన్నా కానీ, ఎంత కృంగుదల మనం కుటుంబం మిట్టాడుతున్నా కానీ దేవాదేవుడు నీ యొక్క కుటుంబాన్ని లేవనెత్తి అభివృద్ధి పరుస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దీని ద్వారా ఫరో అన్న మాటకి ఓ మాట తెలియపోస్తున్నాను. ఫరో అంటే వ్యక్తి యొక్క పేరు కాదే అని ప్రేమందుడు పడిన సంగమా, ఈనాడు మనం పిలుస్తున్న భారతదేశం యొక్క మోడీ అటువంటి వ్యక్తిని, నరేంద్ర మోడీ అటువంటి వ్యక్తిని మనం ఏం తెలియపోతుంటే ప్రధానమంత్రి గారు అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన పేరు కాదు ప్రధానమంత్రి గారు, అంటే ఆయన పేరు నరేంద్ర మోడీ గారు అని మనం చూడవచ్చు. కానీ ఆ రోజుల్లో ప్రేమంతుడు పడిన సంగమా, ఆ కాలంలో మరి ఐగుప్తు యొక్క రాజులు ఏమని పిలిచేవాళ్ళు అంటే ఫరోలు అని పిలిచేవాళ్ళు. అంటే ఫరో అంటే ప్రధానమంత్రి, ఫరో అంటే రాజు అని అర్థం, అంతే. అతని వ్యక్తి యొక్క పేరు కాదు. గమనించండి, ఎందుకంటే మన అనేకసార్లు ఫరో అంటే రాజేమో, ఆ రాజు యొక్క కాలంలో ఇటువంటి శ్రమలు అనుభవించారేమో ఇశ్రాయేలీలు, ఆ రాజు యొక్క దినాలు ఇలా జరిగిందేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లేఖనాలు ఎందుకు తెలియపోతున్నాయంటే యోసేపు కూడా మరి మనం రాజు అనుకోవడానికి యోసేపు కాలంలో ఫరో ఉన్నాడు కదా. యోసేపు చనిపోయాడు కానీ ఫరో చనిపోలేదా? తన యొక్క సంతానము విస్తరించే వరకు, అతని యొక్క సంతానములు అభివృద్ధి చెందే వరకు, అనేక లక్షల మంది విస్తరించే వరకు ఫరో చనిపోలేదంటారా? గమనించండి ఈ యొక్క వాక్య పఠనం ద్వారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అన్నది ఎంతో మర్మలు కలిగిన వాక్య భాగం అయి ఉన్నది. మనం దాన్ని చదివేటప్పుడు, దాన్ని అభ్యసించుకునేటప్పుడు, దాన్ని నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యోసేపు కాలంలో కూడా ఫరో యొక్క దానాన్ని పరిశుద్ధాత్మతోడు తెలియపరుస్తాడు. ఎందుకంటే ఫరో యోసేపుని చూసి అంటూ ఉంటాడంట, ఇటువంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, విధానము అటువంటి ప్రేమ నమ్మకత్వం చూపించగలిగినటువంటి వాడు ఎవడూ లేదు నా రాజ్యంలో అంటాడంట ఫరో. ఆనాడున్న ఫరో ఈనాడు కూడా ఉన్నాడంటవా? ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు కూడా ఉన్నాడంటవా? లేడు. ఫరో అంటే రాజు అని అర్థం, అంతే, తన పేరు కాదు. గమనించండి ఈ వాక్యం ద్వారా. అలాగే 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో 2వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలుని ఎలాగ విడిపించాడు, విడిపించడానికి దేవుడు చేసిన అద్భుతాలు, ఆ యొక్క గొప్ప కార్యాలు మనం 2వ అధ్యాయం నుండి 12వ అధ్యాయాల వరకు మనం చూడవచ్చు. ఎటువంటి తెగులు తెచ్చాడు, ఎటువంటి అద్భుతం చేశాడు, కారాన్ని ఎలా మార్చాడు, మరి అవి మొత్తం మనం 2వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం చూడవచ్చు. ఎందుకంటే తెలియపరుస్తున్నాడు. 1వ అధ్యాయంలో అయితే బాధ, శ్రమలు, వేదనలు, ఇశ్రాయేలు యొక్క దుస్థితిని దేవుడు చూపిస్తుంటే 2వ అధ్యాయం 2వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన గొప్ప అద్భుతాలు, వాళ్ళని విడిపించడానికి ఐగుప్తీయుల యొక్క రాజు అనబడేటువంటి ఆ యొక్క విధానము, ఫరో అని మనం పిలుస్తున్న ఆ యొక్క రాజు కలిగిన అటువంటి విధానము దగ్గర మరి దేవుడు చేసిన అద్భుతాలు అంటే మరలా తెలియపరుస్తున్నా. ఫరో అంటే పేరు కాదు, రాజు, అంతే, పేరు కాదు, రాజు. కాబట్టి అలాగే 2వ అధ్యాయం 12వ అధ్యాయాలకు దేవుడు చేసిన అద్భుతాలు మనం చూస్తుంటాం. విడిపించిన విధానం, తెగుల గురించి చూస్తూ ఉంటాం. అలాగే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఐగుప్తు విడిచి మొదలుకొని సీనాయి పర్వతం వరకు ప్రయాణం జరిగించిన సందర్భం, ఆ సందర్భాన్ని, అటువంటి విధానాన్ని దేవాదేవుడు 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఇది మొదటి పార్ట్లో మనం చూడవచ్చు. అంటే 1వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 3 పార్ట్లు చేసి మనం తెలియపరచడం జరిగింది. అలాగే 2వ పార్ట్ అటువంటి విధానంలో 19వ అధ్యాయం నుండి 24 అధ్యాయాల వరకు మోషేతో ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన మనం చూడవచ్చు. అంటే ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిత్య నిబంధన, నేను నడిపిస్తాను, మీరు పరిగెత్తండి, మీరు కానానికి వెళ్ళాలి అని నిత్య నిబంధన చేసుకోవడం, నిబంధన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఇశ్రాయేలుతో మరి ముఖాముఖిగా మరి ఆ యొక్క నిబంధన చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం 19వ అధ్యాయం నుండి 24 అధ్యాయాల వరకు. అలాగే 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయాల వరకు
ప్రత్యక్ష గుడారం అంటే దేవాదేవుని యొక్క సన్నిధి దిగబడే ప్రత్యక్ష గుడారం, మందసము యొక్క నిర్మాణము, కావలసిన విధానం అంటే దానికి కావలసిన కొలతలు, దానికి కావలసిన యొక్క వస్తువులు, దానికి కావలసిన ప్రతి దాని గురించి 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం గురించి అంటే దేవాదేవుడి యొక్క నివాసం గురించి మాత్రమే. అలాగే మోషేకి ప్రత్యక్షమైన విధానము, కావలసిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కావాల్సిన ప్రతి ఒక్క విధానం గురించి 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉంటాం. అలాగే 32వ అధ్యాయం నుండి 34వ అధ్యాయాల వరకు ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని వదిలేసి పాపం చేయడం, తప్పు చేయడం, మరి దారి తప్పడం అన్న విధానం మనం 32 నుండి 34 అధ్యాయాలు అంటే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా అప్పుడే ఆ ధర్మశాస్త్రం అన్నది రచించబడింది. ఆ దినాల్లో రచిస్తున్నాడు మోషే. అటువంటి విధానాన్ని దారి తప్పారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. పాపం చేయడం మొదలుపెట్టారు, తప్పు చేయడం మొదలుపెట్టారు అన్న విధానం 32 అధ్యాయం నుండి 34 అధ్యాయాల వరకు మనం చూడవచ్చు. లాస్ట్గా 35 అధ్యాయం నుండి 40 అధ్యాయాల వరకు ప్రత్యక్ష గుడారం నిర్మాణం అయిపోవడం, పూర్తి అవ్వడం, దాన్ని ప్రతిష్ఠించడం, ఆ విధానాన్ని మనం మరి 35 అధ్యాయం నుండి చివరి 40 అధ్యాయాల వరకు మనం చూడవచ్చు. తెలుసుకున్నాం కదా. 1వ అధ్యాయంలోనైతే మరి ఇశ్రాయేలు దుస్థితిని, అలాగే 2వ అధ్యాయం 12 అధ్యాయాలు అయితే దేవుడు మరి ఇశ్రాయేలుని విడిపించడానికి చేసిన అద్భుతాలని, అలాగే 13 నుండి 18 అధ్యాయుల వరకు మరి సీనాయి పర్వతం వరకు నడిపించిన విధానాన్ని, ఇశ్రాయేలుని ఐగుప్తుల నుండి విడిపించి సీనాయి పర్వతం వరకు నడిపించిన విధానాన్ని, అలాగే 19 అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు దేవుడు చేసిన నిబంధనని, అలాగే 20 అధ్యాయం నుండి 31 అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారపు నిర్మాణం జరిగే విధానాన్ని, దానికి అవసర వస్తువులు, దాని గురించి కొలతల గురించి అటన్నిటి నుండి, అలాగే 32 నుండి 34 అధ్యాయాలు ధర్మశాస్త్రాన్ని వదిలేసి పాపం చేసే విధానాన్ని ఇశ్రాయేలు, అలాగే 30 అధ్యాయం నుండి 40 అధ్యాయాల వరకు ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తవడం, దాన్ని ప్రతిష్ఠించడం అన్నది మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క నిర్గమకాండంలో. అసలు ఈ యొక్క ఐగుప్తులు ఇశ్రాయేలుని ఎందుకని బానిసత్వం చేశారంటే దేవాదేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. 70 మందికి వచ్చిన ప్రజలు మరి లక్షల్లోకి ఎదిగిపోతున్నారు. తర్వాత మనల్ని ఏలే అంత అవుతారని ఆనాడు ఆ ఫరో అనబడే అటువంటి వ్యక్తి ప్రేమందుడు పడి తెలుస్తుంది. మా స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ఇలాగ చేస్తే ఇలాగే ఉంటే మనల్ని ఏలేస్తారు, కాబట్టి వీళ్ళ చేత వెట్టి చాకిరి చేపించుకోవాలి, కానీ విడిచిపెట్టకూడదన్న విధానంతో మరి బానిసలుగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అధికంగా ప్రబలుతున్నారంట వాళ్ళు. ప్రేమందుడు పడి మా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ వచనంలో కఠినంగా సేవ చేయించుకుంటున్నారంట. కఠినంగా సేవ చేయించుకుంటున్నా కానీ వాళ్ళు ఇంకా ప్రబలటం, ఇశ్రాయేలు ఇంకా ప్రబలటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఫరో యొక్క హృదయము అలాగా మారి వాళ్ళని బానిసత్వంకి నెట్టడం జరిగింది. అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం, ఆ ఫరో యొక్క హృదయం అట అయిన తర్వాత నుండి ఆయన తీసుకునే విధానము ఫరో. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం తెలియపరుస్తూ ఉంటాడు. మగపిల్లల్ని, తొలిచూలో పుట్టిన మగపిల్లల్ని చంపేసేయండి, అసలు మగపిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళని చంపేసేమని ఆజ్ఞాపించడం నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తూ ఉంటాం. అలాగే నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో అసలు దేవదేవుడు వాళ్ళు ఎందుకు పట్టించుకున్నాడంటే కారణం ఇశ్రాయేలు యొక్క మూలుగులను విన్న సందర్భాన్ని, వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళ కఠిన సేవను చూసి దేవాదేవుడు పడిన సంగమా వాళ్ళ వైపు చూశాడంట. వాళ్ళ మూలుగులు విన్నాడని పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క శ్రమ అన్నది వచ్చిందని ముందే పరిశుద్ధాత్మదేవుడు తెలియపరిచాడు. ఆదికాండం 15వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు చదివితే 15వ అధ్యాయము 13 నుండి 14 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత
వారు మికిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు. చూడండి, ఆల్రెడీ ఆది కాండంలోనే మోషే గారి ద్వారా రచించాడు. 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలోకి వెళ్తారు, శ్రమలోకి వెళ్తారు. కానీ మన బానిసలు చేసిన వాళ్ళు తీర్పు తీర్చి ఎంతో ఐశ్వర్యమును కొల్లగొట్టుకొని మీరు వస్తారు. వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వచ్చేసుకుంటారు ఐశ్వర్యాన్ని అని పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండం 15:13-14 వచనాల్లో తెలియపరిచాడు 400 ఏళ్ల శ్రమ గురించి. చూడండి, అలాగే ఆది కాండము 50:25 వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆది కాండము 50:25 వచనంలో తెలియపరుస్తూ ఉంటాడు. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకునేను. చూడండి, దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. అటువంటి విధానంలో ఎక్కడి నుండి ప్రయాణం అయిపోతారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు కూడా యోసేపు దగ్గర కూడా చెప్పుచూ వచ్చాడని ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే నిర్గమకాండము 6:20 వచనంలో కూడా తెలియపరుస్తాడు. అమ్రానును మేనత్తైన మరి యోకేబేరు పెళ్లిని చేసుకోవడం, మోషేను కనటం, మరి మోషే ద్వారా మరి దేవాదేవుడు మరి ఇలా తోడుండటాన్ని నిర్గమకాండం 6:20 వచనం చూడవచ్చు. అయితే ప్రేమంతుడు పెద్ద సంగమ నీళ్ళ నుండి వీళ్ళు తీయబడినప్పుడు మోషే మరి ఆయన నీళ్ళ నుండి తీయబడ్డాడు కాబట్టి ఆయనకి మోషే అని మరి ఆనాటి ఫరో యొక్క కుమార్తె పేరు పెట్టడం జరిగిందంట. ఎందుకంటే నీళ్ళలో దొరికిన వ్యక్తి కాబట్టి, ఆ పురుషుడు కాబట్టి మరి అతను మోషే అని పేరు పెట్టారు. అయితే అదే యొక్క నిర్గమకాండం మరి 2:14 వచనంలో నువ్వు ఎలా నీవు పొరుగువాడిని అనుదువా అంటే పొరుగువాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మోషే పొరుగువాడు కాదు, ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో నుండి వచ్చిన వాడు, వాగ్దానం కలిగినటువంటి వాడు. మరి ముందుగానే దేవుడు నిర్ణయించుకున్న వ్యక్తి అయ్యి ఉన్నటువంటి వ్యక్తిని మరి అందరూ పొరుగువాడు నువ్వు అంటూ ఉంటే అని అనుకుంటున్నాను. నేను పొరుగువాడిని కాదు. నాకెంత ఆస్తి ఉన్నా కానీ, ఎంత మిగిలి ఆస్తి నాకు వస్తూ ఉన్నా కానీ నాకు అది అవసరంలా. నాకు నేను నా దేవుడికి చేసిన నిబంధన గొప్పది. ఆ ప్రమాణం నేను ఎలాగ నిర్మించబడ్డాను, ఎందుకు ఆ యొక్క నేలల్లో కూడా అన్ని నెలలు నేను ప్రయాణం చేసి బతికి ఎందుకు బయటపడ్డాను అన్నది గ్రహించాడు. కాబట్టి మోషే ఒకనో దినాన ఫరో యొక్క కూతురు అంటూ ఉంటుంది ఏమనంటే, నేను మరి నా కొడుకు నేను చెప్పు, నీకు ఈ ఆస్తి మొత్తం, ఈ రాజ్యం మొత్తం మీద రాజుగా నిర్ణయించి ఈ ఆస్తి మొత్తం నీకు ఇవ్వబడటం జరిగిద్ది అన్నప్పుడు ఆ యొక్క మోషే మాత్రం దానికి ఒప్పుకోలేదంటండి. చెప్పలేదు, ఒప్పుకోలే. నాకు ఈ ఆస్తి అవసరంలా. దేవుని యొక్క నిర్ణయం ఎంతో గొప్పది, ఆయన నా పట్ల కలిగి ఉన్న కృప ఎంతో గొప్పది, ప్రణాళిక ఎంతో గొప్పది, ఆ తలాంతులు ఎంతో గొప్పవి అనుకున్నాడు. అటువైపు నడవడం జరిగింది. అలాగే గొడవలు జరిగేటప్పుడు విడదీయడం, మరి అలాగే ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి ఐగుప్తు వ్యక్తిని చంపడం మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ యొక్క వార్త అలా తెలిసిద్దని మరి ఆ యొక్క మోషే అక్కడ నుండి పారిపోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుండి పారిపోయి మిద్యానికి వెళ్ళి రగుయేలు యొక్క విధానంలో వివాహం చేసుకోవడం జరుగుతూ ఉండిద్ది మోషే గారు. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజల నుండి వచ్చిన వాడే కానీ ఫరో దగ్గర బతుకుతున్నాడు కదా. ఐగుప్తుల్ని చంపడం సరికాదు, అది కరెక్ట్ కాదు, ఆయన ఆగ్రహం చూపిస్తాడన్న విధానంతో పారిపోవడం జరిగిందంటండి. అందుకని ఆ యొక్క 2వ అధ్యాయం వరకు అలా చూపిస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ యొక్క వ్యక్తిగత జీవితం గురించి. దాని గురించి 3వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మోషేను దర్శించే విధానము, పొద దగ్గర దర్శిస్తూ ఉంటాడు కదా. ఎంతో గొప్ప అగ్నితో కాల్చివేయబడిన పొద దగ్గర మరి దేవాదేవుడు మోషేను దర్శిస్తూ ఉంటాడు 3వ అధ్యాయంలో. ఆ యొక్క సందర్భం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మోషే యొక్క అభ్యంతరములు ఆ సమయంలో కనబడతా ఉంటాయి అంట. అయ్యా, నేను ఇలా పారిపోయి వచ్చాను ఫరో దగ్గర నుండి, నేను ఎలా తిరిగి వెళ్ళగలను, నన్ను వాళ్ళు ఏదైనా చేస్తారని కదా నేను పారిపోయి వచ్చాను అన్న సందర్భాన్ని ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. కర్రని పాముగా చేయడం, చెయ్యిని కుష్ఠ వ్యాధి లాగా చేయడం, అలాగే నీరు రక్తంగా మార్చడం,
మనం చూస్తూ ఉంటాం. అయితే మోషే అంటూ ఉంటాడు ఏమనంటే ఈ యొక్క అధ్యాయంలో, నేను 4 మందం కలిగినటువంటి వాడిని. నేను ఎలా మాట్లాడగలను? ఎలాగ మరి ఇశ్రాయేలు బయట తీసుకొని రాగలనంటే ఆయన అంటూ ఉంటాడు, అహరోన్ని మోషే నీ నోరుగా వాడుకో. అహరోన్ని నీ యొక్క నోటి వాకుగా మార్చుకో. అలాగా వాడుకో అహరోన్ని. మరి అహరోన్ని మరి మోషే చేతికి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే 5వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళుట, ఫరో గర్భ మాటలు చూర్చడం, ఇశ్రాయేలుకి ఇంకా ఎక్కువ శ్రమ. అప్పుడు దాకా కొంచెం శ్రమే, కానీ వీళ్ళు ఎప్పుడైతే మోషే అహరోన్లు వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు నుండి ఇంకా ఎక్కువ శ్రమ పెట్టడం స్టార్ట్ చేశాడు అంట ఫరో ఇశ్రాయేల్ని. అందుకనే 21-22 అధ్యాయంలో కూడా అక్కడ మనం చూడవచ్చు, మోషే అభ్యంతర పడతాడు దేవుని యొక్క వాకులో. అప్పుడు దాకా ఎక్కడ అభ్యంతరపడిన సందర్భం లేదు. దేవుని యొక్క వాక్కు కోసం పరిగెత్తిన విధానం ఉండిద్ది. కానీ మోషే ఆ ఒక్క సమయంలోనే మరి దేవదేవుడి పట్ల అభ్యంతరపడిన విధానం మనం చూస్తుంటాం. 21 అధ్యాయం 22 వచనాలు, 5వ అధ్యాయంలో 21-22 వచనాల్లో. అలాగే 6వ అధ్యాయం వచ్చేసరికి బలమైన హస్తము చేత తోలివేయబడిన విధానం మనం చూస్తూ ఉంటాం 6వ అధ్యాయంలో. అలాగే 7వ అధ్యాయం వచ్చేసరికి అహరోన్ని ప్రవక్తగా మరి దేవాదేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే మోషేకి నోరటువంటి వ్యక్తి, నోటికి వాడబడిన వ్యక్తి అయిన అహరోన్ని పరిశుద్ధాత్మకు దేవుడు అహరోనుని ప్రవక్తగా మార్చడం, అలాగే ఫరో హృదయం కఠినం చేయడం, నేనేంటో అందరికి తెలియాలన్న విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి చూపిస్తుంటాడు. నా బలం ఏంటి, నా శక్తి ఏంటి, నేను ఎలాగ నా బిడ్డను బయట తీసుకొని రాగలను అన్న విధానాన్ని ఈ యొక్క 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చూపించడం జరుగుతుంది. అలాగే ప్రేమ దేవుడి దేవుని సంఘం. అయితే మోషే అప్పటికీ మరి ఫరో యొక్క హృదయం కఠినపరిచినప్పుడు, అహరోను ప్రవక్త మార్చబడినప్పుడు, మరి ఇశ్రాయేలు బయట తీసుకొచ్చే సమయంలో మోషే యొక్క వయస్సు ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు కలిగిన వయస్సు మరి మోషేదంట. అహరోన్ది 83 సంవత్సరాలు అంట. అంటే మోషే అటువంటి కాదు వాడు కదా. అహరోనికి 83 సంవత్సరాల వయస్సు ఆ సమయంలో ఉండి ఉన్నదని దేవదేవుడు చూపిస్తున్నాడు. అయితే ఈ 7వ అధ్యాయము, ఈ యొక్క విధానం 8వ అధ్యాయము, 9వ అధ్యాయంలో దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప మరి ఆ యొక్క విధానాన్ని మనం చూస్తుంటాం. నీరుని రక్తంగా మార్చడం, కంపలను పంపించడం, మరి అలాగే అట్లా చేస్తా కూడా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం, ఈ మొత్తం మనం చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రేమంతుడు పెడితే సంగమా ఆ యొక్క సమయాల్లో ఆ యొక్క విధానంలో మరి అహరోను యొక్క హృదయాన్ని కఠినపరుస్తున్నాడంట, నీరు రక్తం మారుస్తున్నాడంట, కంపలు తెస్తున్నాడంట, కానీ ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వస్తున్నాడు. అలాగే 3వ యొక్క విధానం, ఆ తెగులు ఏంటిదంటే ధూళి మొత్తాన్ని పేలుగా మార్చేసాడంట దేవదేవుడు. 3వ యొక్క తెగులు. 4వ తెగులు ఈగలు రప్పించేసాడు. అంటే ఎక్కడ చూసిన ఈగలే ధూళి మొత్తం పేలుగా చేసేసి అన్ని చోట్ల పేలి కనబడుతూ ఉన్నాయంట ఆ ప్రాంతంలో, ఐగుప్తుల యొక్క విధానంలో. మరి కప్పలు, అదే 5వ అద్భుతం వచ్చేసరికి అందరికీ, చిన్న పిల్లల నుండి అందరికీ ఎంతో గొప్ప రోగం వచ్చిందంటండి. అంటే ఈ దినాల్లో మరి పోయిన యొక్క సంవత్సరాల్లో జరిగింది కదా కరోనా యొక్క విధానం. దానికంటే గొప్ప వ్యాధిని, గొప్ప రోగాన్ని ఆ దినాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఐగుప్తుల మీద తీసుకెళ్ళడం జరిగింది. అలాగే దద్దుర్లతో ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్క విధానము కూడా మరి రోగాలు ప్రతి ఒక్క పశువుకి, ప్రతి ఒక్క వ్యక్తికి రావడం జరిగింది. పశువులకి, పక్షులు ప్రతి దానికి వచ్చేసినాయి అంట. అలాగే 6వ యొక్క తెగులు వచ్చేసరికి దద్దుర్లు, 7వ తెగులు వచ్చేసరికి వడగండ్లు, 8వ ఆ యొక్క తెగులు వచ్చేసరికి మిడతలు. ఎక్కడ చూసిన పక్కల మీద మిడతలే. మనం ఆ యొక్క ఐగుప్తులు పనుకునే సమయంలో కూడా మొత్తం మంచాల మీద అన్నిటి మీద మిడతలు ఉండేవి అంట. అటువంటి గొప్ప తెగులు తెచ్చాడు. అలాగే 9వది గాఢ అంధకారమైన చీకటి. ఎక్కడ కూడా వెలుగు లేని ప్లేస్ని అన్ని గాఢ అంధకారం, అంటే కటిక చీకటి అనే తెగుల్ని దేవదేవుడు ఐగుప్తుల మీదకి తీసుకుని రావడం జరిగింది. అలాగే 11వ అధ్యాయంలో చూడవచ్చు 4వ వచనంలో తొలి చూలి పిల్ల మొత్తాన్ని చంపేసే విధానంలో దేవదేవుడు ఆ యొక్క తెగులను చూపిస్తూ ఉన్నాడు. అలాగే 12వ అధ్యాయం తెలియపరుస్తున్న 3వ వచనంలో
మీ మీదకి సంహార దూత రాకుండా గొర్రె పిల్లను వధించి గుమ్మాలకి మరి ఆ యొక్క రక్తాన్ని పూయమని దేవాదేవుడు తెలియపరిచే సందర్భం ఈ యొక్క 12 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదే 1 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా తెలియపరుస్తాడు దేవాదేవుడు అదే మాటని. అలాగే 13వ అధ్యాయం వచ్చేసరికి 17వ వచనం నుండి ఎర్ర సముద్రం యొక్క ప్రయాణం గురించి, 14వ అధ్యాయంలో దాన్ని దాటుట గురించి ఉండిద్ది. అయితే రోమపత్రిక 9వ అధ్యాయం 17 వచ్చేసరికి మరి మోషే మరి దేవుని యందు ఉంచిన నమ్మిక ఇప్పుడు వచ్చింది అందరికి. మోషే యందు నమ్మిక వచ్చిందంటే ఇశ్రాయేలుకి. ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం తెలియపరుస్తుంది. ఆ సందర్భంలో ఎర్ర సముద్రం దాటేటప్పుడు వచ్చిందంట అందరికి ఇశ్రాయేలుకి నమ్మిక. అయితే 15వ అధ్యాయంలో మరి దేవుని స్తుతించడం, పాడడం, మరి గానం చేయడం ఆ యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉండవచ్చు. అలాగే 16వ అధ్యాయం వచ్చేసరికి భోజనం కోసం సనుగుతున్నారంట. భోజనం లేదు, మేము మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, మరి మమ్మల్ని హతమ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చావు, మేము ఆహారం కోసము ఆహారం తినకుండా ఆహార డబ్బుల కోసం మరి ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సంఘం అంటున్నారంట, సనుగుతున్నారంట, గొడుగుతూ ఉన్నారంట. నమ్మిక వచ్చింది దాని ముందు అధ్యాయంలోనే, తర్వాతే సనుగడం గొనగడం స్టార్ట్ అయిపోయిందంటే ఇశ్రాయేలుకి. అయితే దేవదేవుడు భోజనాన్ని మన్నాను కురిపించాడు, వాళ్ళ యొక్క ఆహారం తీర్చాడు. అయితే అమ్మట్లో మళ్ళీ 17వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం నీళ్ళ కోసం, దప్పిక కోసం. ఆయన అంటాడు కదా, దప్పిక వారికి ఎప్పటికి దప్పిక కొనగడగ చేయగల విధానం నాలో ఉంది. ఆకలి కొన్న వాళ్ళు ఎప్పటికీ ఆకలి కొనరు. అటువంటి విధానం కలిగిన దేవుని సేవిస్తూ మరి వీళ్ళు అనుకుంటున్నారని మేము ఆకలి కోసం చచ్చిపోయేటట్టు, అటువంటి విధానం చచ్చిపోయేటట్టు ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చారా అని ఇశ్రాయేలు సులుగుతూ ఉన్నారంట. 16వ అధ్యాయం 17వ వచనంలో. అలాగే 18వ వచనం వచ్చేసరికి ఇక్కడ మోషే మామను పరిచయం చేస్తూ ఉంటాడు. మోషే మామ ఎంతో జ్ఞానం కలిగిన విధానంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మోషే, నువ్వు అందరిని చూసుకోలేవయ్యా, 50 మందికి ఒకరిని నియమించు, 100 మందికి ఒకరిని నియమించు, 1000 మందికి ఒకరిని నియమించు అన్న సందర్భం ఎక్కడ తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అలాగే ఇక 19వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలుతో నిత్య నిబంధన, జనాంగముతో ఫస్ట్ నిబంధన చేసుకునే అధ్యాయం ఇక్కడ ఉంటుంది. 19వ అధ్యాయంలో నిత్య నిబంధన, ఫస్ట్ గొప్ప జనాంగంతో దేవాదేవుడు చేసే నిబంధన, మరి ఈ యొక్క నిబంధన 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండవచ్చు. అలాగే 32వ అధ్యాయం వచ్చేసరికి దూడని తయారు చేసి దూడని సేవించడం, మరి ఆ యొక్క విధానంలోకి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉండవచ్చు ఈ యొక్క సందర్భంలో. ప్రేమ దేవుడి సంగమా, అందుకని దేవాదేవుడు తెలియపరుస్తాడు ఏమనంటే, దేన్ని మనం పూజించకూడదు, దేన్ని మనం సేవించకూడదు. ఎందుకంటే లోకమందున్న ఏ రాయి కూడా మనతో మాట్లాడేది కాదు. కానీ ఆ దూడని ఏర్పాటు చేసుకునే వాళ్ళు అంటున్నారంట, బంగారు దూడని మరి వస్తువులన్నీ తెచ్చి మరి ఆరోహణ చేతికి అప్పచెప్పి నువ్వు తయారు చేయనప్పుడు ఆ యొక్క ఆరోహణ దూడను తయారు చేసినప్పుడు ప్రియమైన దేవుని సంఘం అదే మరి మోషేని పంపించిన దేవాదేవుని యొక్క ప్రతిమగా వాళ్ళు పూజించడం జరుగుతుందంట. అప్పటి నుండి మరి పాపం చేయడం మొదలు జరిగింది. మరి దేవాదేవుడు కొంతమందిని మొత్తడం జరిగింది ఆ సందర్భంలో. ఎందుకు ఈ యొక్క నిర్భయం కారణం అసలు మనకి ఎందుకు పరిచాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇశ్రాయేలు వాళ్ళే సనగొద్దయ్యా, నీకు భోజనం లేకపోయినా కానీ, నీ దప్పిక ఉన్నా కానీ అలా సనగబాక, ఎందుకంటే దప్పిక తీర్చగలిగినటువంటి వాడు ఆయన అంటాడు ఆయన యొక్క సులువులో, నేను దప్పిక కొనుచున్నాను, ఎందుకంటే మీరు దప్పిక కొనకూడదని. ఆయన ముందే దప్పిక కొన్నాడు, ఎందుకంటే మనం దప్పిక కొనకూడదని. ఆయన ఆల్రెడీ ఆయన అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి ఆగకొనప్పుడు, నా యొక్క విధానాన్ని సూచించినప్పుడు ఎన్నటికి కూడా ఆకలి కొనవు, ఎన్నటికి కూడా నువ్వు ఆకలి కొనవంతే. ఆయన అంటాడు, ఆ సందర్భం తెలియపోతున్నాడు, ఏ రోగము, ఏ యొక్క మరణదోత మన దగ్గర రాకుండా చేశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏ మరణదోత కూడా నీ దగ్గర ఏ ఉండాలంటే గొర్రె పిల్ల రక్తం, అంటే గొర్రె పిల్లగా సూచినటువంటి యేసు రక్తం నీ దగ్గర ఉన్నప్పుడు, యేసు యొక్క నిత్య నిబంధన నీ దగ్గర ఉన్నప్పుడు, యేసు యొక్క గొప్ప శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మరణ దూత నిన్ను ముట్టలేదు, నీ యొక్క కుటుంబాన్ని ముట్టలేదు, నీ యొక్క సమాజాన్ని ముట్టలేదు అని దేవదేవుడు తెలియపోస్తాడు. మోషేతో అంటున్నాడు, నీ సమాజాన్ని ముట్టలేదు ఆ గొర్రెపిల్ల రక్తం ఉంటే. ప్రతి ఒక్క గడపకి ఆ గొర్రెపిల్ల రక్తం పోయి, ప్రతి ఒక్క గడప దగ్గర పోయి సంహారదూత, మరణదూత దాన్ని దాటి వెళ్ళిపోయింది.
ఎందుకంటే గొర్రెపిల్ల రక్తం ఎంత శక్తి కలిగిన రక్తమై ఉంది. కాబట్టి మీరు గొర్రెపిల్ల రక్తాన్ని కలిగి ఉన్నారా లేదా? మీరు అనుకోవచ్చు, మరి ఈ లోకంలో రక్షణ లేని వారు మంచి పనులు చేస్తూ ఉన్నారు, మంచి విధానంలోకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు పరలోకం చేరతారా అని మీకు డౌట్ రావచ్చు. అని అంటున్నాడు, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిందే అని అంటాడు. మనం విమానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ధనవంతులమైనా కానీ, ఎంత కోటేశ్వరమైనా కానీ, పాస్పోర్ట్ అనే ఆ యొక్క విధానం, పాస్పోర్ట్ అంటే ఇంకో పోర్టుకి వెళ్ళి, అంటే ఇంకో దేశానికి వెళ్ళే పాస్ అనే యొక్క బుక్, ఆ యొక్క విధానం మన దగ్గర లేకపోతే వేరే చోటకి వెళ్ళడానికి అనుమతించరు. నువ్వు ఎంత కోటేశ్వరైనా కానీ, ఎంత ఆకాశముకు ఎదిగినా కానీ, ఎంత విధానం ఉన్నా కానీ, కొన్ని కోట్లు ఆస్తున్నా కానీ, కొన్ని లక్షల కోట్లు ఆస్తున్నా కానీ దీన్ని పంపించరు. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది అంత ముఖ్యం. అలాగే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ, గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తంలో కడగబడటం చాలా ముఖ్యమైన పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క నిర్గమకాండ ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితం ఎలా ఉంది, మన యొక్క విధానం ఎలా ఉంది గమనించండి. ఈ యొక్క ఆదికాండం నిన్నటి కాలంలో ఆదికాండము, ఈ దినమున నిర్గమకాండం ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీద దేవదుడు పట్టు తీసుకుని వచ్చి మనకు హృదయాలు ఫలింప చేయడానికి అని అంటాడు. ఆ యొక్క విధానం అంటండి, ముళ్ళ మీద పడిన తప్పుల వలె విత్తనములు అవి కాకుండా, ఆ యొక్క రాతి నేల మీద పడిన విత్తనం వలె కాకుండా మంచి నేల మీద విత్తబడిన విత్తనం వలె ఫలించాలంట. ఎందుకంటే మీకు ఈ యొక్క పుస్తకాల గురించి ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, మంచి నేల మీద పడే విత్తనములే ఇది ఫలిస్తుంది. కాబట్టి ప్రియమైన సంగమా, అర్థం చేసుకోండి. ఆదికాండం, నిర్గమకాండం గురించి పరిశుద్ధాత్ముడు ఎంతో గొప్ప విధానంలో ఎక్కడ ఏ సందర్భం జరిగింది, ఏ అధ్యాయంలో ఏ సందర్భం జరిగింది, ఎమ్మట్లో నీకు గుర్తొస్తూ ఉంటాయి. ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క సందర్భం జరిగింది కదా. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో సేవకులు అంటూ ఉంటారు, ఈ సందర్భంలో జరిగింది ఎక్కడో చెప్పండి అంటే ఎమ్మట్లో మనం చెప్పగలం ఈ యొక్క విధానం తెలిసినట్లయితే. కాబట్టి గమనించండి, అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని. గొర్రెపిల్ల రక్తం చేత కడగబడండి. ఏ యొక్క వ్యాధి మన చెంతకు రాకుండా, ఏ యొక్క మరణదోత మన దగ్గర రాకుండా, దేవుని పిలుపు అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క చెంతకు చేరుదము కాక. అలాగ మనం మార్చబడి మరి ఆదికాండం, నిర్గమకాండం ముగించబడింది. అలాగే నిర్గమకాండం తర్వాత లేవియకాండము గురించి మరి రేపటి కాల సమయంలో ధ్యానం చేసుకుందాం. 66 పుస్తకాల గురించి మరి నేను దాని గురించి మొత్తం బ్రీఫ్గా పరిశుద్ధాత్మదేవుడు తెలుసుకొని అందరికీ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి, అర్థం చేసుకోండి. మీరు దేవుని యొక్క వాక్యం ఎదగాలని దేవుని యొక్క చిత్తమైనది. దేవుడి విధానాన్ని దీవించి ఆశీర్వదించి మీ యందు ఈ యొక్క విధానము, ఈ యొక్క పుస్తకాలను ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.